హలో, ముందు అడాప్టర్ని తీసి పారేసి నెట్వర్క్ క్లోజ్ చేయాలి. ఓకే సార్. తొందరపడకండి సార్. ఆగస్టు 15 రాబరీ కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అంటే నేరస్తుడి ఆచూకీ తెలిసిందా? నేరస్తుడి ఆచూకీ తెలిసిందా? వాడిని ఎప్పుడు పట్టుకుంటారు? వాడిని పట్టుకోవడం సాధ్యమేనా? ఇలా ప్రశ్నలు అడిగే రేంజ్కి వాడు మీరు అనుకున్నంత గొప్పవాడేమి కాదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజుతో వాడి ఆట ముగిసినట్టే. వాడు ఎక్కడ తలదాచుకోను లేడు, ఎక్కడికి తప్పించుకోను లేడు. థ్యాంక్ యూ. చంద్రు, నాకేమీ అర్థం కావడం లేదు. సార్, వాడి ప్లాన్ తాలూకు బేస్ డయల్ ఫర్ హెల్ప్. దాన్ని కనిపెట్టినందుకే మీకు ఫోన్ చేసి నన్ను పట్టుకోలేరని ఛాలెంజ్ చేశాడంటే ఇప్పుడు డైరెక్ట్ గా వాడి ఈగోని రెచ్చగొట్టాను. సో డెఫినెట్ గా చెప్పగలను, ఇప్పుడు వాడే మీకు ఫోన్ చేస్తాడు. మాట్లాడండి సార్. ఇప్పుడు వాడు ఎన్ని ఐపీ అడ్రస్ వెనక దాక్కున్నా కన్ఫర్మ్ గా పట్టేయచ్చు. మిస్టర్ కమిషనర్, తప్పించుకోలేడు, తలదాచుకోలేడని నీ మాటల్లో ఉన్న ధైర్యం నీ మొహంలో కనపడలేదు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు నాకు ఎరవేస్తున్నావని. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు, మనం మాట్లాడేది చాటుగా ఉండి వింటున్నాడే ఆ ఐటీఆర్జీ మేధావి, వాడితో మాట్లాడుతున్నాను. హలో మిస్టర్ మాస్టర్ మైండ్, వినపడుతుందా? 30 సెకండ్లు దాటి చాలా సేపు అయింది. నీ ఐటీ అనలిస్ట్ నీతో చెప్పలేదా? 30 సెకండ్లు కాదు, 30 గంటలైనా నేనున్న డైరెక్షన్ కూడా నువ్వు కనిపెట్టలేదు. నేనున్న లొకేషన్ కనిపెడితే నన్ను పట్టుకుంటావా? నీకు సర్ప్రైజ్. 00100 కోడింగ్ ని ఫీడ్ చేయి. సార్, లొకేషన్ ఆన్ స్క్రీన్ సార్. అదే నా లొకేషన్ సార్. కేసులో మనకి దొరికిన మేజర్ బ్రేక్ త్రూ భానుమూర్తి అనే పేరుతో యూజ్ చేసిన ఈ ఫోన్ నంబరే. హైదరాబాద్ సిటీ మొత్తం డయల్ ఫర్ హెల్ప్ ద్వారా ఈ నంబర్ సర్వీస్ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 413. ఈ 413 ఇళ్లలో డబ్బున్న ముసలి వాళ్ళు మాత్రం ఉంటున్న ఇల్లు 108. ఈ 108లో 50 ఇళ్లలో వాళ్ళు దోచుకున్నారు. సో మిగిలిన 58 ఇళ్లకి వాళ్ళు తప్పకుండా వస్తారు. ఓకే, సో ఇమీడియట్ గా అన్ని ఇళ్ళని మనం సర్వేలెన్స్ లోకి తీసుకురావాలి, రైట్? గాయత్రి, తొందరపడకు. ఆవేశంతోనే తొందరపడుతోనే తప్పు చేస్తారు చూడు, వాడిని మనం వెతికి పట్టుకోవచ్చు. కానీ దొరికిపోకూడదని తెలివిగా తప్పు చేస్తారు చూడు, వాడు మన కంటి కూడా కనిపించడు. పోలీస్ కుక్కలకు ఉండే వాసన పసిగట్టే శక్తి కంటే వాడికి ఎక్కువ ఉంటుంది. మనం సర్వేలెన్స్ పెడితే మనమే వాడికి వార్నింగ్ బోర్డు పెట్టినట్టు. ఇందులో ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. భానుమూర్తి పేరు మీద ఉన్న ఈ నంబర్ యాక్టివేట్ అయిన రోజు పోయిన సంవత్సరం జనవరి 10వ తారీఖు, డీయాక్టివేట్ అయిన రోజు ఈ సంవత్సరం ఆగస్ట్ 10. అంటే యాక్టివేషన్లో ఉన్న ఈ 19 నెలల డ్యూరేషన్లో డయల్ ఫర్ హెల్ప్ కస్టమర్స్ ఫోన్ కాల్స్ని అటెండ్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. అవి తప్ప ఒక అవుట్ గోయింగ్ కాల్ కూడా చేయలేదు. అంతెందుకు, ఒక SMS, వాట్సాప్ కూడా రాలేదు, పంపించలేదు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఆ రోజు టోటల్ హైదరాబాద్ సిటీ హై సర్వేలెన్స్ లో ఉంటుంది.
సిటీలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉండే ఆ రోజు సామాన్య ప్రజలు ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎప్పుడు ఉండే పోలీస్ పెట్రోలింగ్ 195% తక్కువగా ఉంటుంది. రైట్ సార్? అందుకే సార్ వాళ్ళు ఆ రోజుని టార్గెట్ చేశారు. కమిషనర్కి రెండో కాల్ వచ్చినప్పుడు అక్యూస్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేసినప్పుడే వాడుగా పాస్పోర్ట్ ఇచ్చి వాడి లొకేషన్ పంపించాడు. వాడు పంపించిన పాస్పోర్ట్ 00100. వాడిని ట్రేస్ చేయడానికి వెళ్ళిన చోట అక్కడున్న ఒక గోడ మీద ఇదే నంబర్ ఉంది, కానీ కొంచెం విచిత్రంగా ఉంది. జీరోలని చిన్న సైజులో మధ్యలో ఉండే ఒకటి మాత్రం పెద్దదిగానూ కనిపించింది. దాన్ని ఒక నంబర్గా చూసినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ దాన్ని ఒక సింపుల్గా చూసినప్పుడు నాకు క్లూ దొరికింది. ఏంటా క్లూ? అదొక నంబరో పాస్కోడో కాదు, చెస్లో ఉండే రాణి తలుపు గ్రౌండ్. మామూలుగా అందరూ చెస్లో ఉండే రాజుని హైలైట్ చేస్తాం, కానీ ఇక్కడ రాణిని హైలైట్ చేస్తారు. మనం వెతికే అక్యూస్ ఎందుకని ఓ అమ్మాయి అయ్యేందుకూడదు. చెస్ లో రాణియే పవర్ఫుల్ చంద్రు, అందుకే ఇండైరెక్ట్ గా ఆ సింబల్ ని పెట్టారేమో. యూర్ రైట్ గాయత్రి, బట్ నేను అమ్మాయి అన్నది ఆ ఒక్క రీజన్కి కాదు. మనకు దొరికిన రెండో క్లూ ఫింగర్ ప్రింట్స్. లొకేషన్ పంపించి వాడే మనల్ని రమ్మన్నాడంటే అక్కడికి వెళ్తే ఏమీ దొరకదని నాకు తెలుసు. అయినా అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళానో చెప్పనా? ఎంత పెద్ద అతి మేధావైనా ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తాను. క్లియర్గా డేటా క్రాష్ చేయడం తెలిసిన వాడికి బ్లాస్ట్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎరేజ్ అవుతాయి అనుకున్నాను, కానీ ఫింగర్ ప్రింట్స్ ఎరేజ్ అవ్వలేదు. దొరికిన పార్షియల్ ఫింగర్ ప్రింట్స్ లో బయోకెమికల్స్ అనలైజ్ చేసినప్పుడు అమినో యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంది. అమినో యాసిడ్ ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళ చెమటల్లో మాత్రమే అమినో యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంక్వైరీ చేసినంత వరకు మాస్క్ వేసుకుని 2 మగాళ్ళు దోచుకున్నారని అందరూ చెప్పారు, కానీ మగాళ్ళు కాదు అమ్మాయి అని ఎలా చెప్తున్నారు సార్? దోచుకున్నది 2 మగాళ్ళే, కానీ దాన్ని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఒక అమ్మాయి. చేస్తున్నామని తెలిసి అంత ధైర్యంగా తన లొకేషన్ ని చూపించిన అక్యూజ్డ్ ఎందుకు వాయిస్ ని దాచారు? వీటన్నిటి బట్టి చూస్తే ఖచ్చితంగా మనం వెతికే క్రిమినల్ మగాడు కాదు, ఒక అమ్మాయి. ఇన్ని రోజులు మనల్ని ఆట పట్టించింది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి. సార్ నేను అమ్మాయి అన్నానంతే, ఆఫ్టర్ ఆల్ అమ్మాయి అనలేదు. వచ్చే 23వ తారీఖు ఓ గవర్నమెంట్ ఫంక్షన్ కోసం టీం హైదరాబాద్ వస్తున్నారు. సో ఆగస్ట్ 15 కంటే 2 రెట్లు సెక్యూరిటీ పెంచమని సీఎంఏ ఆర్డర్ వేశారు. అందువల్లనే ఆ రోజుని వాళ్ళు పక్కా టార్గెట్ చేసి ప్లాన్ చేసుకుంటారు. బోర్డులో ఎదుర్కొన్న ఎలుకలాగా వాళ్ళంతట వాళ్ళే మనకి దొరుకుతారు. ఇట్స్ మై ట్రాప్. ஹலோ மீட். உங்களை தோக்கடிக்கவே முடியல மிஸ். நீ என்ன தோக்கடிக்கணும்னு முயற்சி பண்றதுனால தான் உன்னை யாராலையும் ஜெயிக்க முடியல. Of course, Leela. I must admit, இந்த அகாடமியில் இவ்வளோ செஸ் கோச்சஸ் இருந்தும் நான் ஏன் என் பொண்ணு உங்ககிட்ட அனுப்புறேன்னு தெரியுமா? பிகாஸ் யூ ஆர் த பெஸ்ட். டைம்ஸ் நவுல உங்கள் இன்டர்வியூ படித்தேன். உங்கள் லாஸ்ட் ஆப்ரேஷன் ஃபெயிலியர் ஆயிடுச்சு போல. காஷ்மீரில் ஒரு காம்ப்ளிகேட்டடான பாம் டிசைன் லாஸ்ட் 120 செகண்ட்ஸில் தான் நான் டிஃப்யூஸ் பண்ண போயிருந்தேன். 2 போலீஸ் ஆஃபீஸர்ஸ் பிளாஸ்டில் மாட்டிக்கிட்டாங்க. அதான் கஷ்டமாக இருந்தது. பயந்துட்டியா கணேஷ்? 74 ఏళ్ల వయసులో 2 హార్ట్ స్ట్రోక్లు వచ్చి
కోసం ప్రాణాల్ని గుప్పట్లో పెట్టుకున్న మా అమ్మ, తల్లి లేని నా ఒక్కగానొక్క కూతురే అప్పుడు నాకు గుర్తొచ్చారు లీలా. ఇంకేది భయం హార్ట్ ఆపరేషన్ చేసే సర్జన్ కి మీలాంటి బాంబ్ స్క్వాడ్ కి భయం అనేది అస్సలు ఉండకూడదు. అమ్మంటే చాలా ఇష్టమా మీకు? అమ్మంటే నాకు ప్రాణం. నాకు కూడా. చదరంగంలో ఒకరి విజయాన్ని నిర్ణయించేది ఈ రాణి. రాణి దయ లేకపోతే ఎంతటి రాజైనా సరే గెలవలేడు. రాణిని ఎదిరించే శక్తి ఏ ఒక్కరికి లేదు. తను గెలవాలని మనసులో నిర్ణయించుకుంటే ఎంత దూరానికైనా వెళ్తాడు. నా రాణి